ఇంటి దగ్గరే ఉండే స్త్రీలకి ఇట్స్ మై బెస్ట్ సజెషన్. దయచేసి దేవుడు మిమ్మల్ని ఇంటి దగ్గరే ఎందుకు ఉంచుతున్నాడంటే హౌస్ వైఫ్గా మంచి మంచి వంటలు వండుకోవడానికి కాదు, సదిరిందే సదరడానికి కాదు, చేసిన పని చేయడానికి కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం తప్పు కాదు, కానీ ఇంకా దాని మీదనే మనసు పెట్టేస్తాయి కాదు. తర్వాత ముసలమ్మ ముచ్చట్లకి పక్కన ఉన్న ఇంటికి వెళ్ళడమో వాళ్ళని మీ దగ్గరికి పిలవడమో కాదు. లేకపోతే సినిమాలు చూడడానికో, సీరియల్స్ చూడడానికో, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడడానికో కాదు. దేవుడు మిమ్మల్ని హౌస్ వైఫ్గా ఇంటి దగ్గర ఎందుకు ఉంచుతున్నారు అంటే మీరు ప్రార్థన చేస్తారని. ఈ దినాల్లో ప్రసంగాలు చేసేవారు ఎక్కువయ్యారు, పాటలు పాడేవారు ఎక్కువయ్యారు, మిగతా కార్యక్రమాలు చేసేవారు ఎక్కువయ్యారు, కానీ ప్రార్థించేవారు తక్కువయ్యారు. ప్రజెంట్గా ఉన్న సార్వత్రిక సంఘానికి అత్యవసరమైన వారు ప్రార్థించేవారు, విజ్ఞాపన చేసేవారు. నేను నెహెమ్యా గ్రంథాన్ని చదివాను, ఎస్తేరు గ్రంథాన్ని చదివాను. నెహెమ్యా యొక్క ప్రార్థన, ఎజ్రా యొక్క ప్రార్థన, ఎస్తేరు యొక్క ప్రార్థన, మొర్దెకై యొక్క ప్రార్థన, యూదుల యొక్క ప్రార్థన గొప్ప కార్యాలు చేశాయి. సో ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫర్ ఎవ్రీ హౌస్ వైఫ్, ప్లీజ్ ప్రే మోర్. ప్రార్థన ఎక్కువ చేయండి, మాటలాగా ఉండకండి. ఉంటాయి పనులు, ఎప్పుడు ఉంటాయి. మీ సమయాన్ని ప్రార్థనకి కేటాయించండి. గత 4 నెలలుగా ప్రభు నన్ను బాగా ప్రేరేపిస్తున్నాడు ఒక ఇద్దరు దైవజనులతో కలిసి ప్రార్థన చేయాలని. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాను. బ్రదర్, మన ముగ్గురం కలిసి ప్రేయర్ చేయాలని ప్రేరేపిస్తున్నారు అంటే సరే బ్రదర్ అన్నారు, కానీ వీలు అవ్వలేదు. ఎందుకో దేవుని మహాకనికరమును బట్టి జూలై 30 బుధవారం మేము ముగ్గురం కలుసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. మేము ముగ్గురం ఏంటంటే వన్ మైండ్ ఉన్నవాళ్ళు, పరిచర్య పట్ల భారం కలిగిన వాళ్ళు, దేవుడి కోసం పౌరుషంగా సేవ చేయాలి అనే తపన కలిగిన వాళ్ళు. అందుకే కేవలం వాళ్ళిద్దరినే పిలిచారు. 10 to 1 పాజిటివ్ ప్రేయర్ చేద్దాం అనుకున్నా. 10:20 అట్లా అయింది. వాళ్ళు వచ్చేసరికి రాగానే కూర్చున్నామంటే దాదాపు 1 గంట వరకు ఒక్కటే ఏడవడానికి మేము వచ్చింది అక్కడికి. అందులో మా పర్సనల్ అవసరతలు గ్రేసకి చెప్పినట్లు ఏదో లాస్ట్లో ఒక 2-3 మినిట్స్ అంతే. మిగతాదంతా భారం ఏంటంటే సేవకుల కోసం, పినపాక నియోజకవర్గంలో ఉన్న సేవకుల కోసం నాకు భారం. ముగ్గురం కూడా దాదాపు 2-2.5 గంటలు దేవుని సన్నిధిలో కన్నీరు వచ్చారు. కొంతమంది గురించి విన్నప్పుడు గుండెలో చాలా బాధ కలుగుతుంది. అది సేవకుల కుటుంబాల్లో ఇలా జరిగింది అని విన్నప్పుడు ఇంకా నా హృదయం చాలా తప్పించిపోతా ఉంది. ఎందుకు ఇలా మారిపోతున్నారు, ఎందుకు ఇలా ప్రజలు ప్రవర్తిస్తున్నారు అని విన్నప్పుడు గుండె చాలా బాధగా మారిపోతా ఉంది. 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా నేను మరొక సేవకుడి కుటుంబం గురించి విన్నాను. సేవకుడి కుటుంబం డిస్టర్బ్ అయిపోయింది, సేవకుడి కూతురు లేచిపోయింది, సేవకుడి భార్య లేచిపోయింది అని విన్నప్పుడు చాలా బాధ కలిగింది. ఏం జరుగుతూ ఉంది సొసైటీలో, క్రైస్తవ్యంలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకు దేవుని నామాన్ని ఎంత భయంకరంగా అవమానిస్తున్నారు. బాధ కలిగి ఆ కుటుంబం కోసం చాలా ప్రార్థన చేశాము.
అలాంటి సేవకులు చాలామంది ఉన్నారని, సేవకులు రాండ్రు వారి కుటుంబంలో ఉన్న పిల్లలు అలా ఉన్నారని నాకు తెలిసినప్పుడు నా గుండె బాగా బద్దలైపోయింది. ప్రభుని అడిగాను, చాలా దుఃఖం వచ్చింది, చాలా కన్నీరు వచ్చింది. మరి మా ఇంటి పక్కన ఎవరు ఉన్నారో నాకు తెలియలేదు, కానీ మేము ముగ్గురం దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చుకున్నా మా పిల్లవాక నియోజకవర్గంలో సాగుని కాపాడయ్యా. ఆ రోజు తీర్మానం తీసుకున్నాం కదా, ఎవ్రీ మంత్ అంటే మనం కలుసుకుందామని. దేవుడు దీన్ని కొనసాగించాలని మీరు ప్రార్థన చేయండి. దేవుని పిల్లరా, ప్రసంగాలు చేసే సమయాలు, పాటలు పాడే సమయాలు, ఇవన్నీ మిగతా పక్కన పెడితే ఇప్పుడు దేవుడికి కావాల్సింది ప్రార్థించేవారు కావాలి. దెర్ ఈజ్ ఏ పవర్ ఇన్ ప్రేయర్. దెర్ ఈజ్ ఏ మోర్ పవర్ ఇన్ ప్రేయర్. ఎక్కువ శక్తి ప్రార్థనలో ఉంది. చాలా సంతోషం వేసింది గ్రేస్ అనే సాక్ష్యం చెప్పినప్పుడు. తన కోసం తాను చేసుకునేది ఇప్పుడు అనేకులు ప్రజలు మేము ఆలోచించిన మెయిన్ బ్రెయిన్ పాయింట్స్ ఏంటంటే విగ్రహారాధన. మేము చెప్తున్న బ్రెయిన్ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయండి. భయంకరంగా విగ్రహారాధన ఏమవుతుంది? విస్తరిస్తుంది. జంతువులను పూజిస్తున్నారు, పక్షులను పూజిస్తున్నారు, మనుషులను పూజిస్తున్నారు, రాళ్ళను పూజిస్తున్నారు. సృష్టిలో దేన్నನ್ನು విడిచిపెడుతున్నారా? అఘోరాలను పూజిస్తున్నారు. జంతు పూజ, వ్యక్తి పూజ, అఘోర పూజ, శుద్ర పూజలు ఎంత భయంకరం! దానికోసం తర్వాత వ్యభిచారం, జానత్వం. ప్రపంచంలో మేజర్ సిన్స్ ఇవే. ఫస్ట్ విగ్రహారాధన అయితే నెక్స్ట్ వ్యభిచారం, జానత్వం. ఒక్కొక్కరిలో చిన్న పిల్లలు మొదలుకొనండి, సారీ టు సే దిస్, రేపు మాకు చచ్చిపోతారన్న ముసలాళ్ళ జీవితాల్లో కూడా కామం పెట్టేగిపోతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. ఎంత భయంకరం అంటే సొదొమ గొమొర్ర కంటే కూడా ఇంకా ఎక్కువగా ఉండేమో అనిపిస్తూ ఉంది. సాకులం లేదు, సాకులాభం లేదు, మన పిల్లలకు లేదు, విశ్వాసం లేదు, అప్పులం లేదు. అందరూ ఈ వశమైపోతున్నారు. చాలా బాగా అనిపించింది. ఆ అంశాల కోసం మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. మీకు కూడా ప్లీజ్ ప్రార్థన చేయండి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, పరువులు పోతున్నాయి. వీటి వల్ల పరువు హత్యలు, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్య చేసుకుంటే ఏముంటుంది? ఇంకా డైరెక్ట్ నరకం, వేరే దేవుడు. డ్రగ్స్, మత్తు పానీయాలు, త్రాగడం మూడవది. ఫస్ట్ విగ్రహారాధన, నెక్స్ట్ చారత్వం, విచారం, థర్డ్ త్రాగడం, మత్తు పానీయాలు, డ్రగ్స్, కైని, ఇంకా అన్ని రకాల మత్తు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు బానిసలైపోతున్నారు. వీటి వశంలో ఉంటున్నారండి. 24/7 వీటి వశంలో ఉంటున్నారు. ఇంకో దరిద్రం, ఫ్రోనోగ్రఫీ ఎక్కువైపోయింది. బూతు బొమ్మలు చూడటం, బూతు వీడియోలు చూడటం. అందరూ ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చిన తర్వాత నిత్యం వాటిలో తేలి మునిగిపోతుంది. ప్రపంచం మొత్తాన్ని ఈరోజు నిలబడి చేసే దేవుని మహాకృప. నేను ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఉంటాను. ప్రభా, వాటన్నింటిలో నుంచి నన్ను మీరు విడిపించారు. పరిశుద్ధతలో ఉన్న ఆనందం, పరిశుద్ధతలో ఉన్న సంతోషం, పరిశుద్ధతలో ఉన్న ఎంజాయ్మెంట్ అని వేరేదండి. ప్లీజ్ దయచేసి వీటి కొరకు మీరు అందరూ ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉందని దేవుని సాగుగా తెలియజేస్తాం. మనకు టీవీలో కరుణాకర్ సుగుణ అనేవాడు
500 సంఘం కలిగిన సేవకుడిని వాడు చేశాడా, ఆయనకేమైంది అర్థం కాదా, ఆయన సేవకుడు పెట్టి దేవుని పెట్టి అదంతా ఒట్టి నాటకం, వేస్ట్, క్రైస్తవ్యమే వేస్ట్ అని ఆయన మాట్లాడుతూ ఉంటే ఎంతో బాధ అనిపించింది. ఒక 500 సంఘం మెయింటైన్ చేసిన సేవకుడు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి మరలా హిందుత్వంలోకి వచ్చేసాడు. ఎంత భయంకరం. ఇంకొక ఆయనేమో 4-5 సంఘాలు కట్టిన వ్యక్తి ఆ సంఘంలో ఉన్న ఒక ఆమెని ఆయన లేపుకొని వెళ్ళిపోయిందట. 45+ ఉంటాయి ఆయన వయసు. ఆ సంఘాలకు ఇవన్నీ వింటుంటే హృదయం చాలా బాగుంటుంది. ప్లీజ్, దిస్ ఈజ్ మై బర్డెన్. నేను నా భావాన్ని మీతో పంచుకుంటున్నాను. దేవుని పిల్లలారా, మనం ఉంటే దేవుని వశంలోనే ఉండాలి, ఎవరి వశంలో ఉండాలి. ఏ స్త్రీ వశంలో కానీ, ఏ పురుషుని వశంలో కానీ, డబ్బు వశంలో కానీ, అధికార వశంలో కానీ, మత్తు వశంలో కానీ, కామ వశంలో కానీ మనం ఉండొద్దండి. దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. వై గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మొదటి యోహాను పత్రికలో యోహాను ఏమంటాడంటే, పాపులను చూడండి, మొదటి యోహాను దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? రైట్, 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. వచ్చాడు. ఆయన ఎందుకు పాపం ఏమీ లేదు. ఆయన నిలిచుండు వాడు ఎవడును పాపం చేయడు, పాపం చేయడు ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. చిన్నపిల్లలారా, ఇవన్నీ మిమ్మల్ని మోసపరచని ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు. పదవచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. సో ప్లీజ్, ఈ రోజుల్లో నిజంగా అందరూ కూడా ఎక్కడో అక్కడ బ్లాక్ అయిపోయారు. నన్ను పరీక్షించుకుంటా ఉంటాను, ఇంకా నన్ను ఏమన్నా ఏర్పాటు చేస్తున్నాను, ఏసయ్య ఏర్పాటు చేస్తున్నాను, ఇంకే చిన్న పంపకమైనా, ఇంకే పెద్ద పంపకమైనా ఇంకా నన్ను ఏర్పాటు చేస్తుందా? ప్రతిరోజు దీన్ని మనం చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనకు ప్రభు దేవుడి ఉన్నాడండి. అంటే ఏంటి? అంటే మనం దాసులం అయితే ఎవరికి అవ్వాలి? దేవుడికే దాసులం. ఇక దేనికి దాసులం అవ్వకూడదండి, అసలు అవ్వకూడదు. దేనికి కానీ ఎవ్వరికి కానీ మనం దాసులం కాదు. దేవుడు మనల్ని విడిపించాడు, దేవుడు మనల్ని జయింపచేస్తాడు. చాలా మంది సేవకులు కానీ, క్రైస్తవులు కానీ, దే ఆర్ లూజింగ్ గాడ్. దేవుణ్ణి విడిచిపెడుతున్నారు, దేవుణ్ణి కోల్పోతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. ఫ్యాషన్ ఎక్కువైపోయింది. 1 year బ్యాక్ అనుకుంటా కన్నాయిగూడెం చర్చికి వెళ్తే ఎప్పుడు ఒకలాగా ఉండే అమ్మాయి ఒకేసారి సడన్గా గుర్తుపట్టకుండా అయిపోయింది. యూరోప్ ఇంత ఫ్యాషన్గా ఈ ఊళ్ళో ఏమో ఉండరు కదా, ఈ అమ్మాయి కొత్తగా వచ్చిందంటే జాగ్రత్తగా 10 నిమిషాలు
చూస్తే ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. గుర్తుపట్టుకోలేదు. హెయిర్ స్టైల్ మారిపోయింది, డ్రెస్సింగ్ మారిపోయింది, ఫేస్ కట్ మారిపోయింది, ఆభరణాలు మారిపోయినాయి. అమ్మో, అసలు ఆ పిల్లని గుర్తుపట్టడానికి 10 నిమిషాలు పట్టింది. అంటే ఏం సాధిద్దామని, ఏం సంపాదిద్దామని, ఎవరిని ఆకర్షిద్దామని, ఎవరి దృష్టిలో అబ్బా వెరీ గుడ్ అనిపించుకుందామని, మెచ్చుకుంటే దేవుడు మెచ్చుకోవాలి. మనం ఆకర్షిస్తే మనం దేవుణ్ణి ఆకర్షించాలి. సో ప్లీజ్ ప్రార్థన చేయండి బాగా.